అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 4. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఆఫీస్కి వచ్చిన మౌలి మనసులో లేదు. సంతోష్ని చూసిన దగ్గర నుంచి ఆమె మనసు డిస్టర్బ్గానే ఉంది. గతం తాలూకు జ్ఞాపకాలు మనసుని చుట్టుముట్టి ఆమెకి ఊపిరి ఆడకుండా చేశాయి. మౌలి, హా స్వప్న, ఏమైంది అలా ఉన్నావు? కొంచెం తలనొప్పిగా ఉంది. అవునా, నీ ఫేస్ కూడా బాలేదు. ముందు ఫేస్ వాష్ చేసుకో. ఇదిగో నీ ఫైల్ అంటూ టేబుల్ మీద ఫైల్ పెట్టి స్వప్న అక్కడి నుంచి వెళ్ళగానే మౌలి వాష్రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని మిర్రర్లో తనని తాను చూసుకుంది. ఏడవటం వలన 2 కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఎంత నమ్మాను సంతోష్, చివరికి నన్ను అందరి ముందు తప్పు చేసిన ఆడదానిలా నిలబెట్టావు. తప్పు నాది కాబట్టే కదా ఆ రోజున అందరూ అన్ని మాటలన్నా భరించాను అనుకొని తనలో తానే బాధపడి డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చి తన ప్లేస్కి వచ్చి కూర్చుంది. అప్పటికే మౌలి కోసం వెయిట్ చేస్తున్న మల్లిక కోపంగా మౌలి దగ్గరికి వెళ్ళాలి అనుకుంది. కానీ అప్పుడే డోర్ ఓపెన్ చేసి స్టైల్గా లోపలికి అడుగుపెట్టాడు మహేంద్ర. అతన్ని చూసి మల్లిక కోపం తగ్గించుకుని తన ప్లేస్లో నిలబడింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టాఫ్ అందరూ విష్ చేశారు. మహేంద్ర నవ్వుతూ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ తీసుకుని గుడ్ మార్నింగ్ అంటూ మౌలిని చూస్తూ తన చేతిలో ఉన్న ఫ్లవర్ని కిస్ చేశాడు. అతను చేసిన పనికి మౌలి కోపంగా చూసింది. మల్లిక మాత్రం తనలో తానే రగిలిపోయింది. ఛా, ఈ మౌలి ఎందుకు నాకు అడ్డంగా ఉంది అనుకుని చేతులు నలుపుకుంటూ మహేంద్ర కేసి చూసింది. అతని దృష్టంతా మౌలి మీదనే. ఎందుకు అందరి ముందు నా పరువు తీసేలా బిహేవ్ చేస్తున్నాడు? అసలు ఏం చేయాలి వీరిని అనుకుని ఫేస్ పక్కకి తిప్పుకుంది మౌలి. చేతిలో ఉన్న ఫ్లవర్ స్టైల్గా తిప్పుతూ గుడ్ మార్నింగ్ మౌలి గారు అంటూ నవ్వుతూ ముందుకొచ్చాడు మహేంద్ర. స్టాఫ్తో పాటు మౌలి కూడా షాక్గా చూసింది. మల్లిక 2 గుడ్లు బయట పెట్టేసింది. ఇదేంటి, ఏం చేస్తున్నారు ఈ మహేంద్ర? అసలు పట్టపగలు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళటం ఈ మహేంద్ర సార్కి అనుకుంది మల్లిక. స్టాఫ్ అందరి ముందు ఏం చేస్తాడో అని భయంతో వెనక్కి అడుగు వేసింది మౌలి. ఎందుకు అందరు అలా చూస్తున్నారు? నేను మౌలి దగ్గరికి ఎందుకు వచ్చానన్నా చెప్తాను మౌలి గారు. ఇకపై మీ జాబ్ సిస్టమ్ ముందు కాదు. మల్లిక కమ్ అంటూ పిలిచాడు మహేంద్ర. మల్లిక ఏం అర్థం కాక ముందుకొచ్చింది. మల్లిక, నీ జాబ్ ఏంటి? మీ పిఏని సార్. అంటే నీ వర్క్ ఏంటి? మీ పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి. మీ టైమింగ్స్ ఇంకా మీటింగ్స్ అన్నీ నేనే టైం షెడ్యూల్ పెట్టాలి. అవును కదా అంటాడు. అవును సార్ అంటుంది. మరెందుకు నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయటం లేదు సార్ అంటూ ఏం అర్థం కాక చూసింది. అవును, రాగానే నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పి ఈరోజు నా ఆఫీస్ టైమింగ్స్ ఏంటో చెప్పాలి. కానీ నువ్వు లేటుగా వచ్చిందే కాకుండా బొమ్మలా నిలబడి గుడ్ మార్నింగ్ చెబితే ఎలా? మాటల్లో ఘాటు పెంచి మరీ అడిగాడు మహేంద్ర. నేనెప్పుడూ టైంకే వస్తాను సార్ ఆఫీస్కి. నా తప్పు లేదన్నట్టు చెప్పింది. నువ్వు ఆఫీస్కి వచ్చింది 10కి. నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది. నువ్వు ఆఫీస్కి 10 మినిట్స్ లేట్గా వచ్చావు, అవునా కాదా? అవును సార్, కానీ 10 మినిట్స్నే కదా నేను లేటుగా వచ్చింది అంటుంది మల్లిక. ష్, నేను మాట్లాడుతున్నాను కదా, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అంతకు మించి ఎక్కువ మాటలు వచ్చినా మహేంద్ర కోపం నువ్వు తట్టుకోలేవు అని మహేంద్ర సీరియస్గా అనగానే మల్లికతో పాటు స్టాఫ్ అందరూ గుటకలు మింగుతూ చూశారు. నీ ప్లేస్లో ఇకపై మౌలి పిఏగా వర్క్ చేస్తుంది. ఏమంటావు మౌలి? సూటిగా అడిగిన మహేంద్ర మాటలకి మౌలి షాక్గా చూసింది. ఏంటి మౌలి, ఏమంటావు? పిఏగా రేపటి నుంచి నా పనులన్నీ నువ్వే చూసుకోవాలి. ఏమంటున్నారు సార్ అంటుంది. చెప్పింది చెయ్యి మౌలి. మల్లిక, నీ చేతిలో ఉన్న టైమింగ్స్ డైరీ తనకివ్వు. ఇంకా నువ్వు మౌలి ప్లేస్లో కూర్చొని ప్రాజెక్ట్ వర్క్ చేయి అంటూ మహేంద్ర నేరుగా తన ఛాంబర్కి వెళ్ళాడు. మౌలి అంటూ స్వప్న భుజంపై చేయి వేసింది. షాక్ నుంచి తేరుకునేసరికి నిమిషం పట్టింది మౌలికి. కంగ్రాట్స్నే అంటుంది స్వప్న. దేనికే వణుకుతూ అడిగింది మౌలి. దేనికే అంటే పిఏ అంటే మాటలు కాదుగా, ఈవినింగ్ పార్టీ ఇవ్వు అని స్వప్న తన పాటికి తను మాట్లాడుతుంటే మౌలి మాత్రం ఆలోచిస్తూ తనలో తానే బాధపడింది. ఏం తెలివినిది, పిఏగా నా దగ్గరికి చేరాలనే కదా, కానీ ఈ మౌలి నీకు దక్కదు. ఛా, ఎలా తప్పించుకోవాలి వీడి దగ్గర నుంచి అని అనుకుంటూ ఉంటుంది. మేడం, సార్ పిలుస్తున్నారు అంటూ వచ్చాడు మేనేజర్. వస్తున్నా సార్ అంటూ తననే కోపంగా చూస్తున్న మల్లికని చూసి మహేంద్ర ఛాంబర్కి వచ్చింది. వెల్కమ్ మై డియర్ ఏంజల్. ఎలా ఉంది నేనిచ్చిన షాక్? నాకు తెలిసి కోపం వచ్చిందా, లేదంటే కరెంటు షాక్ కొట్టినట్టయిందా అంటాడు మహేంద్ర. సార్, ఈరోజు మీ మీటింగ్స్ అంటూ
నేను మాట్లాడుతున్న దానికి ఆన్సర్ ఇవ్వు. అక్కర్లేని విషయాలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంటాడు మహేంద్ర. మీకు కోపం వచ్చినా బాధొచ్చినా నా డ్యూటీ నేను చేస్తాను సార్ అంటుంది మౌలి. ఆఫీస్ డ్యూటీ ఏం చేస్తావు కానీ కాసేపు నాతో రొమాన్స్ చేయవచ్చు కదా సార్ అంటూ కోపంగా చూసింది. ఏంటి కోపంలో కూడా ఇంత కసిగా ఉన్నావు? ఇప్పుడే ఇక్కడే నిన్ను నా సొంతం చేసుకోవాలనుంది అంటూ క్షణకాలంలో మహిని మీదికి లాక్కొని ఆమె కళ్ళలోకి చూశాడు. ఎందుకు నిన్ను చూసిన ప్రతిసారి నాకు నా వైఫ్ గుర్తుకు రావటం లేదు? కానీ నా వైఫ్ని చూసిన ప్రతిసారి నువ్వే గుర్తొస్తున్నావు. ఎందుకు మౌలి అంటాడు మహేంద్ర. కళ్ళల్లో కామం ఉన్నవాడికి అందరూ అలానే కనిపిస్తారు, వదలండి అంటుంది. నీ స్పర్శ ఎందుకో నాకు ఏదోలా ఉంది. ఇంకా చెప్పాలంటే నిన్ను చూసిన ప్రతిసారి అన్నీ వదులుకొని నీతో వచ్చేయాలని. ఎందుకు ఎందుకు అలా అనిపిస్తుంది అని ఆమె ఫేస్ మీద పడిన కురుల్ని వెనక్కి నెడుతూ అనగానే మౌలి ఏడుస్తూ, ఎందుకు సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నేనే తప్పు చేశానని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అంటుంది. ఎవరిని నేను ఇంత బ్రతిమలాడలేదు తెలుసా? నిజంగా నీ విషయంలో చాలా ఓపికగా ఉంటున్నాను. బహుశా అది నీ అందం వల్ల కావచ్చు అంటాడు మహేంద్ర. షటప్ అంటుంది. నీ కోపం తర్వాత పద ఇద్దరం హోటల్కి వెళ్దాం అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. సార్ అంటూ భయంగా చూసింది. మీటింగ్ ఉందిగా స్టార్ హోటల్లో, మర్చిపోయావా? హో, పిఏగా నీకు ఇది కొత్త కదా, అలవాటైపోతుందిలే అంటూ మౌలి నడుం దగ్గర చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు. ఎంతగా అంటే ఆమెకి ఊపిరాడనంతగా. సార్ అంటుంది. మౌలి నాకు కోపం రప్పించకు అంటూ ఆమె చేతిని పట్టుకుని బయటికి నడిచారు. స్టాఫ్ అందరూ మౌలిని మహేంద్రని వింతగా చూశారు. మౌలికి ఏడుపాగలేదు. ఆ తర్వాత కట్ చేస్తే గుడిలో మౌలిని చూసిన దగ్గర నుంచి సంతోష్ తనలో తాను లేడు. రూమ్లో ఒంటరిగా కూర్చుని మౌలి అన్న మాటలు తలుచుకుని బాధపడ్డాడు. సంతోష్, భోజనం చేయవా? ఆకలిగా లేదమ్మా. ఎందుకు ఆకలిగా లేదురా? ఇంకా తన కోసమే ఆలోచిస్తావా? ఆలోచించక ఏం చేయనమ్మా. నేను చేసింది చిన్న తప్పైతే కాదుగా. కానీ నువ్వు కావాలని చేయలేదు కదరా. సంతోష్, ఒక మాట చెప్తాను వింటావా? ఏంటమ్మా? జరిగిన దాంట్లో నీ తప్పు లేదని నిరూపించురా. అప్పుడు మౌలి నిన్ను అపార్థం చేసుకోదు. తల్లి మాటలకి ఆశ్చర్యంగా చూశాడు సంతోష్. ఏంట్రా, తప్పుగా అన్నానా? కానీ ఎలా అమ్మా అంటాడు సంతోష్. ఎలా అంటావేంటి? ముందు జరిగిందంతా మౌలికి అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు ఎదుర్కోవాల్సింది ఎవరినో తెలుసు కదా. తెలుసమ్మా. సమయం పోనివ్వక ముందు నేను చెప్పింది చెయ్యి నాన్న. అమ్మా, మౌలి నాతో ఎప్పటిలానే ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది అంటూ సంతోష్ తల నిమురుతూ కంటతడితో చూసింది. నీకే అంత బాధగా ఉంది కదమ్మా అంటాడు. ఏం చెయ్యనురా, దాని మాటలు మంచితనం ఎవరికైనా నచ్చుతాయి కదా. ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు పద అని దేవయాని అనగానే సంతోష్ తల్లితో పాటు బయటికొచ్చాడు. ఆ తర్వాత కట్ చేస్తే, ప్రియా ఏం చేస్తున్నావు? ఆయన వచ్చే టైంకి అన్నీ రెడీగా ఉండాలి కదా అత్త. ఈవినింగ్ టిఫిన్కి పప్పు నానబెడుతున్నాను. నేను ఆల్రెడీ నానబెట్టాను కానీ నువ్వు ముందు స్నానం చేసి రెడీ అవ్వు. ఎందుకత్తయ్యా? వాడొచ్చే టైంకి కొంచెం అందంగా నీట్గా రెడీ అవి ఉండవే. అప్పుడే వాడు బయట వ్యవహారాలు ఏం తలుచుకోడు. అత్తయ్య, ప్రతిసారి అలా చూస్తావు. ఆ చూపుకి అర్థం ఏంటో నాకు తెలియదు కానీ నా ఆశ నువ్వు వాడు ఒకటవి నా చేతికి ఒక మనవడిని కానీ మనవరాల్ని కానీ ఇచ్చేస్తే వాళ్ళతో సంతోషంగా ఉంటాం. ఇదే మా కోరిక. నీ మేనత్త కోరిక తీర్చవా అత్తయ్య అంటూ కంటతడితో చూసింది ప్రియ. ఎవరినైనా ప్రేమించావా అంటే అదీ లేదు. పోనీ వాడంటే ఇష్టం లేదా అంటే అదీ లేదు. వాడంటే నీకు పంచప్రాణాలు. మరి ఎందుకు దూరం అంటే వాడు బయట వాటికి అలవాటు పడ్డాడు అని అంటావు. ప్రియా, ఒక అమ్మగా చెప్తున్నాను, నా మాట విను. ఒక్కసారి నువ్వు వాడికి మనస్ఫూర్తిగా ప్రేమని పంచితే వాడు ప్రతి క్షణం నీతోనే ఉంటాడు. నా మాట విను తల్లి అని అనసూయ అనగానే ప్రియా ఏం మాట్లాడలేదు. కామ్గా తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో, హలో అమ్మా. ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. మహేంద్ర, నువ్వు ఇద్దరు బాగున్నారా? హా అమ్మా, ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. అవును, చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ఇంకా పిల్లలు లేరు అవునా? తల్లి మాటలకి ప్రియ ఏం మాట్లాడలేదు. నువ్వు ఇలానే వాడికి దూరంగా ఉండు. ఏదో ఒకరోజు మీ మధ్యన ఒక అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. అమ్మా అంటూ కోపంగా అరిచింది ప్రియ. నా మాటలకి నీకు కోపం రావచ్చు కానీ ఇదే జరిగేది. దూరం పెట్టినంత మాత్రాన వాడెలా బయట వ్యసనాలు వదులుకొని నీ చుట్టూ తిరుగుతాడు?
నువ్వు వాడికి దగ్గరైతేనే కదా నీ మాట వినేది. నువ్విలానే మొండిపట్టుగా ఉండు. ఏదో ఒకరోజు ఒక అమ్మాయిని, తనకి పుట్టిన పిల్లల్ని తీసుకొని ఇది నా ఫ్యామిలీ అని అంటాడు. అప్పుడు నువ్వెంత ఏడ్చినా, తలని గోడకేసి కొట్టుకున్నా ఏం లాభం ఉండదు అనగానే, అమ్మ, బావ కోసం ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. మా ఇద్దరి బంధం ఎలా ఉంటే నీకెందుకు? ఇంకోసారి బావ కోసం నోటికొచ్చింది వాగావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ఫోన్ కట్ చేసి కంట్లో తడి తుడుచుకుంది. ఎందుకు బావ కోసం అలా మాట్లాడతారు? ఇప్పుడు అత్తయ్య, అమ్మ ఇలా అన్నారంటే అనుభవంతోనే చెప్తారు. కానీ బావ అలాంటి వాడు కాదు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఎందుకో వాళ్ళ మాటలకి భయపడి మహేంద్రకి కాల్ చేసింది. రెస్టారెంట్ ముందు కారు ఆపాడు మహేంద్ర. అతని పక్కనే భయంతో ముడుచుకొని కూర్చుంది మౌలి. హలో బావా, వణుకుతుంది ఆమె గొంతు. ప్రియా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బావా, నువ్వు నన్ను వదిలేస్తావా? చిన్న పిల్లల అడిగిన ఆమె మాటలకి మహేంద్ర షాక్ అయ్యాడు. పిచ్చిదానా, ఏంటి వాగుతున్నావు అంటాడు. బావా, నీకు నేను దూరంగా ఉంటున్నానని నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది ప్రియ. మెంటల్, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, అమ్మ అలానే అంటున్నారు బావా, నా కోపం వస్తుంది. వాళ్ళ మాటలకి నా మీద కోపడుతున్నావు అంతేనా? నీ మీద కోపం ఉంటే నీకెందుకు ఫోన్ చేస్తాను బావా? హా, వాళ్ళు నీ గురించి అలా అనేసరికి నాకు కోపం వచ్చింది. నువ్వేంటో నాకు తెలుసు బావా అంటుంది. ఏం తెలుసు అంటూ విండో బయటికి చూస్తున్న మౌలిని చూశాడు. చుట్టూ ఉన్న ప్రపంచంతో తనకి సంబంధం లేదన్నట్టుంది ఆమె. నేను దూరం పెట్టడం వలన నువ్వు దూరం అయ్యావు, కానీ నేను నీకు దగ్గరైతే నువ్వన్నీ వదులుకుంటావని నాకు తెలుసు బావా అంటుంది. తెలిసి కూడా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అంటాడు మహేంద్ర. ఎందుకంటే నాకు అదంటే భయం అని ప్రియా ఏడుస్తూ చెప్పగానే మహేంద్ర షాక్ అయ్యాడు. ప్రియా, ఏమంటున్నావు? బావా, అది నా పర్సనల్ విషయం. నువ్వు ఇంటికి వచ్చాక మాట్లాడతాను. కానీ నిజం చెప్పు, నువ్వు నాతోనే కదా ఉంటావు. ఎవరిని మన మధ్యలోకి తీసుకొని రావు కదా అంటుంది ప్రియా. ఎవరిని తీసుకురామ్మా, నువ్వు భయపడకు. వర్క్ అవ్వగానే వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు మహేంద్ర. ప్రియా ఏడుస్తూ అలానే నిద్రపోయింది. కార్ దిగిన మహేంద్ర మనసులో లేదు. తన అసిస్టెంట్ వచ్చి, సార్, లోపలందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు, రండి అని మూర్తి అనగానే మహేంద్ర ఒక లుక్ ఇచ్చాడు. మూర్తికి అర్థమైంది మహేంద్ర మూడ్ బాలేదని. చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్, ఇప్పుడు కానీ మీటింగ్ క్యాన్సిల్ చేస్తే మనమే కోట్లు నష్టపోవాల్సి వస్తుంది అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు మూర్తి. కానీ మహేంద్ర మూడ్ బాలేదని అతని ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. అరగంట వరకు ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయకండి అని చాలా సీరియస్గా చెప్పి హోటల్లో తన కోసం ఎప్పుడు ఉండే రూమ్కి వెళ్ళాడు. అతని మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. ఒకవైపు ప్రియ మాటలు అతని మనసుని భారంగా మార్చేశాయి. మీరు అంటూ చూశాడు మూర్తి. నమస్తే సార్, నేను సార్ పిఏని అంటుంది మౌలి. నమస్తే మా, ఇప్పుడే వస్తాను. పార్ట్నర్స్ అందరినీ మేనేజ్ చేయాలి, కానీ నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని మూర్తి నుదుటన పట్టిన చెమట తుడుచుకున్నాడు. బాబాయ్, మీరు టెన్షన్ పడకండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ నా దగ్గరే ఉంది. నేను ప్రజెంటేషన్ ఇస్తాను. కానీ అమ్మా అంటాడు మూర్తి. ఆ వర్క్ కంప్లీట్ చేసిందే నేను బాబాయ్, మీరేం టెన్షన్ పడకండి అని మూర్తి ఎంత చెప్తున్నా వినకుండా మౌలి తనదైన స్టైల్లో ప్రజెంటేషన్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ వర్క్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తనదైన మార్కు చూపించింది మౌలి. ఆమె మాటలు తేనె కన్నా మధురంగా అందరి చెవుల్ని తాకి కాసేపు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయేలా చేశాయి. అంతేకాకుండా వర్క్లో క్వాలిటీకి ఇంపార్టెంట్ ఇచ్చి మీటింగ్ ఫినిష్ చేయడంతో పక్కనున్న మూర్తికి నోటి మాట రాలేదు. విజిల్ వేసి మూర్తి చప్పట్లు కొట్టగానే అందరూ ఈ లోకంలోకి వచ్చి మౌలికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. చిన్నగా వాళ్ళ చేతుల్ని తోసిపుచ్చి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టింది. ఆమె హద్దులో ఉండటం చూసిన మూర్తికి మౌలి పద్ధతి ఎంతో బాగా నచ్చింది. మీ వర్క్ ప్రజెంటేషన్ అన్నీ మాకు బాగా నచ్చాయి. ఇకపై నా పార్ట్నర్స్ని కూడా తీసుకొని వస్తాను. మహేంద్ర అంటేనే సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిది తన ఆఫీస్లో వర్క్ చేసే ఒక అమ్మాయి ఈ లెవెల్లో వర్క్ కోసం చెప్పింది అంటే మహేంద్ర బిజినెస్లో ఎందుకు నెంబర్ 1గా ఉంటున్నాడో నాకు బాగా అర్థమైంది అంటూ అందరూ తమలో తామే కాసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళగానే మూర్తి గర్వంగా మౌలిని చూశాడు. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు? తల్లి, మన కంపెనీ పరుగును నిలబెట్టావు. నిజంగా గ్రేట్ నువ్వు. ముందు వాటర్ తాగు. వాళ్ళందరినీ చూసి నీకు చెమటలు పట్టేశాయి కదా అంటాడు. అవును బాబాయ్, నిజంగానే భయం వేసింది. కానీ మిమ్మల్ని ఎప్పుడూ నేను సార్ పక్కన చూడలేదు అంటుంది. మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళానమ్మా, తను అమెరికాలో ఉంటుంది. నిన్ననే వచ్చాను అని మూర్తి అనగానే మౌలి నవ్వుతూ చూసింది.
లంచ్ టైం అవుతుందమ్మా, నేను ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను, నువ్వు సార్ని పిలుచుకొని వస్తావా? సార్ రెస్ట్ తీసుకుంటున్నారు కదా బాబాయ్, ఇప్పుడెందుకు పిలవటం? అతన్ని పిలవటం ఆమెకి ఇష్టం లేదు కదా. లేదమ్మా, ఇంతకు ముందంటే సార్ కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నారు, ఇప్పుడు నాకు తెలిసి సెట్ అయిపోతారు, వెళ్ళి పిలుచుకొని రా తల్లి అని మూర్తి అనగానే మౌలి తప్పక రూమ్ నెంబర్ అడిగి మహేంద్ర రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. బెడ్ మీద పడుకున్న మహేంద్రాని చూసి, ఈయన నిద్రపోతున్నారు, ఎలా పిలువను అనుకుని తనలో తానే ఆలోచిస్తూ ముందుకొచ్చి, సార్ సార్. మహేంద్ర ఏం మాట్లాడలేదు. సార్ మిమ్మల్ని అంటూ అతని భుజాన్ని తట్టింది. అప్పటికే ప్రియ ఆలోచనలతో సతమతమవుతున్న మహేంద్ర, ప్రియా అంటూ మౌలి చేతిని పట్టుకొని గట్టిగా లాగాడు. ఆమాంతం అతని ఎదపై వాలిపోయింది. పిచ్చికాని పట్టిందా అంటూ కోపంగా చూసి అంతలోనే షాక్ అవింది. అప్పటికే మహేంద్ర కంట్లో తడి. సార్ అంటూ భయంగా పైకి లేవబోతుంటే, వదిలేసావంటే నరికి పోగులు పెడతాను మౌలి, అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? అతని మాటలకి ఏం అర్థం కాక చూసింది. మహేంద్ర వదులు అంటుంది. నిన్ను వదల్లేను మౌలి, ఎందుకు ఇలా పిచ్చోన్ని చేస్తున్నావు? సార్, పిచ్చోన్ని చేయటం అంటూ నోటికొచ్చింది మాట్లాడకండి. నా గురించి తెలిసి కూడా ఎలా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారు? చిరగ్గా ముఖం పెట్టుకొని అంది. ఏం చేయను, నీ అందం నన్ను డిస్టర్బ్ చేసింది. నా వైఫ్ ప్రియా ఉంది కదా, తనంటే నాకు చాలా ఇష్టం. అంతకాదు, తన కోసం మల్లికని కూడా దూరం పెట్టాను, కానీ ఎందుకు నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను అంటాడు మహేంద్ర. మల్లికని దూరం పెట్టడం ఏంటి అంటుంది. నాకు బాగా అదంటే పిచ్చి తెలుసా, అది లేకుండా అస్సలు ఉండలేను. కానీ ఎప్పుడైతే ప్రియ నా జీవితంలోకి వచ్చిందో అప్పుడే అన్నీ తగ్గించాను, కానీ వాటికి మాత్రం దూరంగా ఉండలేకపోతున్నాను. చాలా మటుకు ప్రియా కోసం అన్నీ వదులుకున్నాను, తన కోసం మల్లికని దూరం పెట్టినా నేనెందుకు నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను? సూటిగా అడిగాడు మహేంద్ర. ఎందుకంటే మీరు ప్రియని, అదే మీ వైఫ్ని ప్రేమిస్తే అప్పుడు ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడరు అంటుంది మౌలి. నేను ప్రియని చాలా లవ్ చేస్తున్నాను, తన ప్లేస్లో నువ్వు గుర్తొస్తున్నావు తెలుసా? ఎందుకు నా తలంతా బరువుగా అయిపోతుంది, నాకు అర్థం కావటం లేదు అంటూ మౌలిని అలానే పట్టుకొని ఆమె ఎదపై వాలిపోయాడు. మౌలి భయంగా చూసింది. ఎంతకీ మహేంద్ర మౌలి రావటం లేదని రూమ్కొచ్చిన మూర్తి ఇద్దరిని చూసి షాక్ అయ్యాడు. సార్, ఏంటి ఈ అమ్మాయిని అనుకొని ఆలోచిస్తూ ఉండగా మిర్రర్లో మూర్తిని చూసి షాక్ అవింది మౌలి. బాబాయ్ ప్లీజ్ ఒకసారి లోపలికి రారా అంటుంది. ఏమైందమ్మా అంటూ మూర్తి కంగారుగా లోపలికి వచ్చాడు. సార్ తలంతా బరువుగా అంటూ లేవటం లేదు, నాకు భయంగా ఉంది అంటుంది. అదేంటి అనుకుని ఆలోచిస్తూ, మౌలి కాసేపటికి సార్ సెట్ అయిపోతారు, ఒక్కోసారి అంతే అంటాడు మూర్తి. ప్లీజ్ బాబాయ్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం హెల్ప్ చేయరా? వస్తున్నానమ్మా అని ముందుకొచ్చిన మూర్తి మహి సీరియస్గా చూసేసరికి షాక్ అయ్యాడు. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు అన్నట్టు మహేంద్ర చూసేసరికి మూర్తి ఏం మాట్లాడలేదు. బాబాయ్ ఏమైంది? ఏం లేదమ్మా అంటూ మహేంద్ర చేతుల్ని బలంగా లాగినట్టు ప్రయత్నించి, మౌలి నా వల్ల కావటం లేదు. సార్ డీప్గా నిద్రలోకి వెళ్ళగానే, లే తల్లి సరిపోతుంది, నేను బయటే ఉంటాను అంటాడు. మళ్ళీ ట్రై చేయండి బాబాయ్ ప్లీజ్ అంటూ కంటతడితో చూసింది మౌలి. ఆ టైంలో మౌలిని చూడగానే మూర్తికి చాలా బాధ కలిగింది. ట్రై చేస్తాను అని తప్పక మహి కోపాన్ని భరించలేక ట్రై చేసి చేసి ఆలిసి బయట నిలబడి, నన్ను క్షమించు తల్లి, చూస్తుంటే నీకు పెళ్ళైంది, సార్ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అనుకున్నాడు. సార్ వదలండి ప్లీజ్ అంటుంది మౌలి. 5 మినిట్స్ మౌలి, డిస్టర్బ్ చేయకు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని ఆమెని తన కౌగిలిలో ఊపిరాడనంతగా గట్టిగా బిగించాడు. తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది మౌలి. ఆ తర్వాత కట్ చేస్తే, ప్రియా ప్రియా, హా అత్తయ్య వస్తున్నాను అని బయటకు వచ్చిన ప్రియాని చూసి అనసూయ షాక్ అవింది. ఎప్పుడూ లేనిది ఆమెలో మార్పు. చక్కగా రెడీ అవి జడలో మల్లెపూలు పెట్టుకొని నీట్గా రెడీ అవింది. మీ అమ్మ నేను వేరే విషయాలు మాట్లాడితే కానీ నీలో చలనం రాలేదన్నమాట అనుకుని, ఏంటి ప్రియా ఇలా రెడీ అయ్యావు? బావ కోసమత్తా అంటుంది. ఏంటి వాడి కోసమా? అవును. ఎందుకు, నీకు సవితిపోరు రాకుండానా? అత్తయ్య, నాకు తెలుసుమా, నీలో ఇదే మార్పు కోరుకున్నాను, చాలా సంతోషంగా ఉంది తల్లి అని ప్రియా తల నిమిరారు. ఇప్పుడే వస్తానత్తా, ఆయనకి ఇష్టమైన స్నాక్స్ చేయాలి అని కిచెన్ రూమ్కి వచ్చి మహేంద్రకి ఇష్టమైన మిర్చి బజ్జి వేసి అల్లం టీ పెట్టి మహేంద్రాని తలుచుకుంది. ఏంటి బావా ఇంకా ఫోన్ చేయలేదు అనుకుని గబగబా అన్నీ ప్రిపేర్ చేసి తన రూమ్కి వచ్చి ఫేస్ని చూసుకుంది. చెమట పట్టడంతో ఫేస్ వాష్ చేసుకుని
లైట్గా పౌడర్ అద్ది చిన్న స్టిక్కర్ పెట్టుకుని తనను తాను చూసుకుంది. ఇలా రెడీ అవితే బావకి ఎంత ఇష్టం అనుకుని మహేంద్ర చూపు, అతను మాట్లాడే మాటలు అన్నీ తలుచుకొని, నువ్వెన్ని వేషాలు వేసినా నువ్వు నా సొంతం మాత్రమే బావా. నువ్వంటే నాకు పిచ్చి. ఇకపై నిన్ను దూరం పెట్టను. మన బంధం మరింత బలంగా ఉండాలంటే నేను ముందడుగు వేస్తాను అని తనకి తానే ధైర్యం చెప్పుకొని మహేంద్రకి ఫోన్ చేసింది. అరగంట అని చెప్పిన మహేంద్ర ఈవినింగ్ అయ్యే వరకు మౌలిని తన కౌగిలిలోనే బంధించాడు. ఆమె గొడవ పడినా, గొంతు చించుకొని అరిచినా చివరికి అతనితో పోట్లాడి పోట్లాడి అలసిపోయి నిద్రలోకి జారుకుంది. ఆమె వెన్ను నిమురుతూ, ఆమె అందాన్ని చూస్తూ తనని తాను మైమరిచిపోయి నిద్రలోకి జారుకున్నాడు మహేంద్ర. బయట వెయిట్ చేస్తున్న మూర్తి నిలబడలేక, మహేంద్ర కోసం వెయిట్ చేయలేక కాళ్ళు పీక్కుపోయి అక్కడే ఉన్న చైర్లో కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు. ప్రియా ఫోన్కి మెలకువ వచ్చింది ఇద్దరికి. తను ఎక్కడుందో, ఎలా ఉందో చూసుకుని వెంటనే పైకి లేచి మహేంద్ర వైపు కోపంగా చూసింది. నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. బావా ఎక్కడున్నావు? ఇంకా వర్క్ అవ్వలేదా? వర్క్లో ఉండగానే ఫోన్ చేస్తావా ఎప్పుడు అంటాడు. సారీ బావా, నువ్వెప్పుడు వస్తావని ఫోన్ చేశాను. వర్క్ అంటున్నావు కదా, అది చూసుకుని ఇంటికొచ్చేయి అంటుంది. ఎప్పుడూ లేనిది నా కోసం వెయిట్ చేయడానికి గల కారణం అంటాడు. ఏ బావా, వెయిట్ చేయకూడదా? ఎందుకో యాక్టింగ్ అనిపిస్తుంది అని ఫోన్ కట్ చేసి, కోపం వచ్చిందా అంటాడు. ఛీ, నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తాను పద అంటాడు మహేంద్ర. ఎక్కడికి అని అడుగుతుంది మౌలి. మూర్తి గంభీరంగా మహేంద్ర పిలిచేసరికి నిద్రలో ఉన్న మూర్తి ఉలిక్కిపడి లోపలికొచ్చాడు. సార్ అంటాడు. పద మీటింగ్కి వెళ్దాం. వాళ్ళు వెళ్ళిపోయారు సార్. మీరేగా మీటింగ్ క్యాన్సిల్ చేయమన్నారు. అవును కదా, మర్చిపోయాను. మూడ్ ఆఫ్లో చిరాకుగా అనిపించి మీటింగ్ క్యాన్సిల్ చేయమన్నాను. కానీ మౌలి గారు మీటింగ్ ఫినిష్ చేశారు సార్ అని భయంగానే చెప్పాడు మూర్తి. ఏంటి? అవును అంటాడు. హే నిజమా? నొసలు చిట్లించి అడిగాడు. అవును సార్. థ్యాంక్స్ అంటూ ఆమెని హక్ చేసుకుపోయాడు. చాచిపెట్టి ఒక్కటిచ్చింది మౌలి. ఏడుస్తూ బయటికి వెళ్ళింది. మూర్తి గుటకలు మింగుతూ షాక్గా చూశాడు. ఈ అమ్మాయికి అసలు హార్ట్ అనేది లేదు మూర్తి. సీలి రాకాసి చాలా గట్టిగా కొట్టేసింది అంటాడు. ఎందుకు సార్, పెళ్ళైన అమ్మాయితో పెట్టుకోవటం తప్పు కదా అంటాడు మూర్తి. ఏంటి? అది కాదు సార్, చూస్తుంటే తను చాలా పద్ధతి గల అమ్మాయిలా ఉంది. ఎందుకు తనని ఏడిపించటం అంటాడు మూర్తి. తెలీదు మూర్తి, నాకు తను కావాలి. పద ఇంటికి వెళ్దాం అని ఇద్దరు బయటకు వచ్చి ఏడుస్తున్న మౌలిని చూశారు. నీ ఏడు పాపి, వెళ్దామా అంటాడు. సార్ నేను ఇంకింటికి వెళ్తాను. ఏంటి వెళ్ళేది? నీ డ్యూటీ టైం అవ్వలేదు, మూసుకొని కారెక్కు అని కారెక్కుతూ అన్నాడు. మౌలి, ఈ మనిషి ఏం మారలేదు బాబాయ్ అంటుంది. ఏంటమ్మా బాధపడుతున్నావా? సార్ మంచివారే తల్లి, కానీ ఎందుకు నీ విషయంలో ఇలా ప్రవర్తించారో నాకు అసలు అర్థం కావటం లేదు. తప్పుగా అనుకోకు తల్లి అంటాడు. మా ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు బాబాయ్ కంటతడితో అన్న మౌలి మాటలకి మూర్తి షాక్గా చూశాడు. మౌలి, ఏమంటున్నావుమా? అవును బాబాయ్, ఆయన మా వారు, కానీ ఇప్పుడు పరాయివాడు అని బాధగా కారులో ఉన్న మహేంద్రని చూసింది. నవ్వుతూ తనని చూస్తున్నాడు మహేంద్ర. సార్కి మొన్న ఈ మధ్యనే కదా అమ్మా ప్రియా అనే అమ్మాయితో పెళ్ళయింది. మరి నువ్వేంటి ఆయన భార్య అంటున్నావు అని అడుగుతాడు మూర్తి. తనతో 7 అడుగులు వేసి జీవితం పంచుకున్నాను బాబాయ్, కానీ అంతా అయ్యాక అర్థమైంది నేను ఆయనకి ఎప్పటికీ సొంతం కాలేనని. ఏడు పాపుకుంటూ చెప్తున్న మౌలి మాటలకి మూర్తి అలానే చూశాడు. మహేంద్ర గారి ఫస్ట్ వైఫ్నా? ఎందుకు ఆయనకి దూరంగా ఉంటుంది? బాబాయ్ ఏంటమ్మా? ఇప్పుడు సార్ ఆయన ఇంటికి రమ్మంటున్నారు. ఆ ఇంటి మనుషుల్ని, ఆయన్ని వద్దు అనుకొని వచ్చాను. ఇప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ మీరే ఎలా అయినా నేను రాకుండా చేయండి అని మూర్తిని రిక్వెస్ట్ చేసింది. సరే తల్లి, ముందు నువ్వు ఏడవటం ఆపే, సార్తో మాట్లాడతాను అని చెప్పి వెనక్కి తిరిగిన మూర్తి ఎదురుగా ఉన్న మహేంద్రని చూసి షాక్ అవ్వాడు. కొంపదీసి సార్ ఈ మాటలన్నీ వినేశారా ఏంటి అనుకుంటాడు. ఏంటి, కారెక్కటం మానేసి ఇద్దరు మీటింగ్ పెట్టారు? నొసలు చిట్లించి అడిగాడు మహేంద్ర. సార్, అది మౌలికి కొంచెం తలనొప్పిగా ఉందని చెప్తుంది. ఇప్పుడు తను ఇంటికి రాలేదు కదా, అందుకని. తలనొప్పి వస్తుంది, ఎందుకు రాదు? నా దగ్గర అబద్ధాలు ఆడితే తెలుసుగా. ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పినట్టు చేయాలి. మౌలి పిఏగా నీకు పోస్ట్ ఎందుకు ఇచ్చాను? పనిలేక, లేదంటే బహదూర్ తిరగటానికా? ఇద్దరు కబుర్లాపి కారెక్కండి అని కోపంగా చూశాడు. మౌలి పదమ్మా అంటూ రిక్వెస్టింగ్గా చూశాడు మూర్తి. తప్పక మౌలి కారెక్కింది. మూర్తి, ఏంటి సార్, నాకు డ్రైవింగ్ చేసే మూడ్ లేదు, నువ్వు డ్రైవ్ చేయి అని చెప్పి వెనక సీట్లో మౌలి పక్కన కూర్చున్నాడు.
మూర్తి గారు కారు ఆపండి అంటుంది. నువ్వు కారు ఆపితే నీ కాళ్ళు విరగొడతాను మూర్తి, కారు పోని అని నవ్వుతూ మౌలిని చూశాడు. ఎందుకు సార్ పదే పదే ఇబ్బంది పెడతారు? ఇబ్బంది పెడుతున్నాననే బదులు నా కోరిక తీర్చొచ్చు కదా, అప్పుడు నీకు ఇలాంటి తలనొప్పులు అస్సలుండవు. ఏంటి ఏమంటావు? నవ్వుతూ అన్న మహి మాటలకి మౌలి ఏం మాట్లాడలేదు. మూర్తి మహేంద్ర మాటలు వినలేక ఎఫ్ఎం ఆన్ చేశాడు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అనే పాట వస్తుంది. హబ్బబ్బా మూర్తి, కరెక్ట్ టైంకి పెట్టావనుకో, సూపర్ సాంగ్ అంటూ మౌలి చేతిని పట్టుకొని కోప్పడకు మౌలి, నీతో ఒక విషయం చెప్పనా? మౌలి మాట్లాడలేదు. జస్ట్ ఒక లుక్ ఇచ్చింది అతన్ని ఏమీ చేయలేక. నువ్వు పడుకున్నావు కదా నా మీద, అప్పుడేమైందో తెలుసా? నువ్వు నిద్రలో ఉండగా నేను అంటూ ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు. అంతే, మౌలి కంట్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకలా చేశా అంటుంది. ఏం చేయను, ఆ టైంకి నీ అందం నన్ను బాగా డిస్టర్బ్ చేసిందనుకో. కన్ను కొట్టాడు. మౌలి లోపలే బాధని దిగమింగుకొని విండో బయటికి చూసింది. ఆ తర్వాత కట్ చేస్తే మహేంద్ర కూల్గా మాట్లాడినా తనంటే లెక్కలేదు అన్నట్టు ఫోన్లో మాట్లాడేసరికి ప్రియాకి ఏడు పాగలేదు. ఎందుకు బాబా ఫోన్లో అలా మాట్లాడావు? ఎప్పుడూ లేనిది నా కోసం వెయిట్ చేయడం ఎందుకు, ఫోన్ చేయటం ఎందుకు అంటున్నావు? నీకు దగ్గర కావాలన్న ప్రతిసారి నువ్వు ఇలానే మాట్లాడుతున్నావు అనుకుని బాధగా బయటికి వచ్చింది. ప్రియా, ఏంటి మావయ్య, ఏమైంది మా అలా ఉన్నావు? ఏం లేదు మావయ్య, వాడేమన్నా అన్నాడా? బావ నన్నెందుకు అంటాడు మావయ్య, కాఫీ ఇవ్వనా మీకు అని మౌలి అనగానే కార్ సౌండ్ వినిపించడంతో, గంట నుండి వాడి కోసం వెయిట్ చేస్తున్నావు కదా, వెళ్ళు, వచ్చినట్టుగా ఉన్నాడు. ఆయన ఎలానో లోపలికి వస్తారు కదా మావయ్య అంటుంది ప్రియ. వాడేదో చిరాకులో ఒక మాటను ఉంటాడు, దానికే ముఖం పక్కకు పెట్టుకుంటే ఎలానే, పిచ్చి, వెళ్ళు, వాడు వచ్చాడు కదా, నవ్వుతూ గుమ్మం దగ్గర నిలబడు అని తల నిమురుతూ ఎంతో ప్రేమగా చెప్పింది అనసూయ. పెద్దవాళ్ళ మాటని కాదనలేక బయటికి వచ్చింది ప్రియ. కార్ పార్క్ చేసి ముగ్గురు ఒకేసారి కార్ దిగారు. కారు దిగింది కానీ మౌలి మనసు ముందుకు వెళ్ళాలని అస్సలు సహకరించటం లేదు. గతం తాలూకు డైరీలో తనని అవమానించిన మాటలు, చేష్టలు అన్నీ తన కళ్ళ ముందు కనిపించేసరికి కోపంగా మారిపోయింది. ఇంతలో ఫోన్ చేసింది స్వప్న. తన లోకంలో నుంచి బయటకు వచ్చి, సార్ ఇప్పుడే ఫోన్ మాట్లాడేసి వస్తాను అని మౌలి పక్కకు వెళ్ళగానే తనని చూస్తున్న ప్రియ దగ్గరకు వచ్చాడు. వచ్చావా బావా, రా లోపలికి అంటూ వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుతున్న మౌలిని చూసి, తనెవరు బావా అంటుంది. హా, నా లవర్, నీకు తోడుగా ఉంటుంది కదా అని తీసుకుని వచ్చాను అంటాడు మహేంద్ర. ఆ మాటకి కోపంగా చూసింది ప్రియ. అలా చూడకు, తను నా పిఏ, నేనే ఇంటికి పిలిచాను, మా ఇద్దరి మధ్యన ఏం లేదు అంటాడు. ఏం లేకపోయినా నువ్వు ఊరుకోవు కదా బావా, నీ మాటలు నమ్మొచ్చా అంటుంది. ఖచ్చితంగా, నేను తుంటరి పురుగైనా తను నీలాని నిప్పు, చూస్తేనే చాలు మనిషిని చంపేసినట్టు చూస్తుంది. అంటే నువ్వు తనని అంటుంది. అంత సీన్ లేదు, ఏ అమ్మాయిని చూసినా ఎందుకో ఈ మధ్యన నువ్వు నాకు గుర్తొస్తున్నావు, అందుకే అలాంటివన్నీ మానుకున్నాను. మహి మాటలకి ప్రియ ఏం మాట్లాడలేదు. కానీ అతను చెప్పిన అబద్ధానికి మాత్రం మూర్తి షాక్గా చూశాడు. ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా, లోపలికి రానివ్వవా అంటాడు. సారీ బావా, రా లోపలికి, మరి తను అంటూ మౌలిని చూపించింది. ఫోన్ మాట్లాడి లోపలికి వస్తుంది. మూర్తి, మౌలిని ఫోన్ మాట్లాడే వరకు ఇక్కడే ఉండు, అర్థమైందా? ఫోన్ మాట్లాడటం పూర్తి కాగానే తనని తీసుకుని లోపలికి రా. సరే సార్ అంటాడు మూర్తి. పద అని ప్రియ చేతిని పట్టుకొని లోపలికి నడిచాడు. కానీ ప్రియ అతని చేతిని వదిలి, ఫ్రెష్ అవ్వు, కాఫీ తీసుకొని వస్తాను అంటుంది. ఇప్పుడా? వాళ్ళతో మాట్లాడేశాక అప్పుడు ఫ్రెష్ అవుతాను అంటాడు. బావా చెప్పింది చెయ్యి అని కోపంగా ప్రియ అనగానే మహేంద్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన రూమ్కి వచ్చాడు. ఈ మౌలికి ఇప్పుడే ఫోన్ రావాలా అంటూ విండో డోర్ ఓపెన్ చేశాడు. చల్లని గాలి ఒంటికి తాకగానే మహేంద్ర పెదవులపై చిరు మందహాసం. అతని చూపులు మౌలి కోసం వెతికాయి. కానీ ఎక్కడా మౌలి కనిపించలేదు. ఏమైంది మౌలి, అప్పుడే ఫోన్ మాట్లాడేసిందా అనుకుని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. కాల్ కట్ చేసి మూర్తి దగ్గరకు వచ్చింది మౌలి. బాబాయ్, క్షమించమ్మా, నిన్ను ఆపలేకపోయాను అంటాడు మూర్తి. పర్లేదు బాబాయ్, పాపకి కడుపు నొప్పి వస్తుంది, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి బాబాయ్ అంటుంది. నీకు పాప కూడా ఉందా తల్లి అంటే మహేంద్ర కూతురా ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. అవును బాబాయ్, ప్లీజ్ ఈ విషయం ఎవరికీ చెప్పకండి అంటూ మూర్తి చేతులు పట్టుకుంది. నేనెందుకు చెప్తానమ్మా, సార్ కూతురు అనేసరికి ఏదో సంతోషం. ఇంత ఆస్తి, అత్తామామలు, సార్ని వదులుకొని ఎందుకు ఒంటరిగా ఉంటున్నావో నాకు తెలీదు. కానీ తప్పు ఎవరిదైనా మీ ఇద్దరు కలవాలని అన్న మూర్తి మాట పూర్తి కాకుండానే, కలలో కూడా అలా ఊహించకండి బాబాయ్, ఆయనతో కలిసి 7 అడుగులు వేశాను,
బంధం వద్దని ఆయనే నన్ను వదిలేశారు. మేం కలవటం అంటే ఎన్ని జన్మలెత్తినా కలవని మనసుల్లా ఎప్పటికీ ఇలానే ఉంటాం. సార్ అడిగితే చెప్పండి బాబాయ్, పాపకి ఒంట్లో బాలేదని అని కంగారుగా వెళ్ళింది మౌలి. నేను చెప్తానమ్మా, పద కార్లో డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దు బాబాయ్ ప్లీజ్ అంటూ కంటతడితో చూసి కంగారుగా అక్కడి నుంచి మౌలి వెళ్ళగానే మూర్తి బాధపడ్డాడు. పదే పదే ఫోన్ రింగ్ అవుతుంది. ఆఫీస్ కాల్ అయ్యుంటుందని తాపీగా స్నానం చేసి బయటికి వచ్చాడు మహేంద్ర. వేడి వేడి సెగలు కక్కుతున్న కాఫీ కప్ పట్టుకొని లోపలికొచ్చింది ప్రియ. బావా, కాఫీ అక్కడ పెట్టు. బావా, మూర్తిగారు నీతో ఏదో చెప్పాలంటున్నారు, పిలవనా లోపలికి? కొత్తగా పర్మిషన్ అడుగుతున్నాడేంటి? లోపలికి రమ్మను. తనకి కూడా కాఫీ తీసుకునిరా. సరే బావా అని ప్రియ బయటికి వెళ్ళగానే, సార్, ఏంటి మూర్తి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? రా లోపలికి అంటూ మౌలి కోసం చూశాడు. తను లేదు సార్ అంటాడు మూర్తి. లేకపోవటం ఏంటి? ఇంటికెళ్ళింది సార్. ఏంటి? కోపం, చిరాకు అన్నీ వచ్చాయి మహేంద్రకి. ఎవరిని అడిగి వెళ్ళింది? ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళింది అంటాడు. అంటే సార్, వాళ్ళ పాపకి కడుపు నొప్పి వస్తుందంట, అందుకు తను నాకు చెప్పకుండా నీకు చెప్పి వెళ్ళింది అవునా అంటాడు మహేంద్ర. లేదు సార్, అంటే నేనే. కవర్ చేయకు మూర్తి, అసలు తనేమనుకుంటుంది నా గురించి? తను చెప్పాలని అంటూ మూర్తి ఏదో చెప్పేలోపే, మూర్తి గారు అంటూ లోపలికొచ్చింది ప్రియ. అమ్మా, మీరు కాఫీ తాగి ఇంటికి వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయింది కదా అంటుంది ప్రియ. సార్ అంటూ మూర్తి తడబడుతుంటే, ఆయనతో నేను మాట్లాడతాను మూర్తి, నువ్వు కాఫీ తాగు అంటూ, కోపంలో ఉన్నారు కదా మూర్తి, నువ్వెందుకు ఆయన కోపానికి బలి అవ్వటం అని మెల్లిగా చెప్పి మూర్తిని బయటికి పంపించేసింది ప్రియ. కోపంగా ఉన్న మహేంద్ర ప్రియ వైపు చూశాడు. ఆమె అందంగా రెడీ అవ్వడం చూడగానే పిడికిలి బిగించాడు. బావా, ఏంటి కాఫీ తాగకుండా అలా చూస్తున్నావు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ప్రియా అంటూ చేతిలో ఉన్న కాఫీ కప్ నేలకేసి కొట్టాడు. పిచ్చికాని పట్టిందా అలా కాఫీని నేలపాలు చేశావు అంటుంది ప్రియ. అసలు నిన్నేం చేయాలి అంటూ ప్రియాని కోపంగా వెనక్కి నెట్టి, మూర్తితో మాట్లాడుతుంటే మధ్యలోకి నువ్వెందుకు వచ్చావు? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మూర్తి ముందు నా పరువు తీయటానికా అంటాడు మహేంద్ర. ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు? నీ వల్లే తను వెళ్ళిపోయింది తెలుసా? ఎవరు వెళ్ళిపోయారు బావా? అయినా ఎప్పుడూ లేనిది ఎందుకు గుమ్మం బయటకొచ్చి నేను లోపలికొచ్చే వరకు ఎక్స్ట్రాలు చేశావు అంటాడు మహేంద్ర. ఏం బావా, నీకోసం వెయిట్ చేయడం కూడా తప్పేనా? ఏడుస్తూ ప్రియ అనగానే మహేంద్ర అలానే చూశాడు. అయినా మౌలి వెళ్ళిపోతే నేనెందుకు ప్రియ మీద కోప్పడతాను అనుకుంటాడు. నువ్వు మారిపోయావు బావా, ఎందుకు ఈరోజు నా మీద అంతలా కోప్పడుతున్నావు అంటుంది. ఫోన్ చేశాను, వెటకారంగా మనసు బాధపడేలా మాట్లాడావు. ఇప్పుడు నీకోసం వెయిట్ చేస్తే ఎవరి మీదనో కోపం నా మీద చూపిస్తున్నావు. మూర్తి గారి ముందు నీ పరువు నేనెందుకు తీస్తాను బావా అంటుంది ప్రియ. ఆయన వయసులో పెద్దవారు, నీ కోపం ఆయన మీద చూపించడం కరెక్ట్ కాదు. అందుకే నేను అలా నీ ముందు నీ మాట పట్టించుకోకుండా ఆయన్ని బయటికి పంపించేయటం తప్పే, కానీ తప్పలేదు బావా. ఎవ్వరూ నిన్ను తిట్టకూడదని అలా చేశాను, కానీ వేరే ఉద్దేశం ఏం లేదు బావా. అయినా నీ పరువు ఎందుకు తీస్తాను చెప్పరా అంటూ కోపంగా మహి జుట్టు పట్టుకుంది. ఎప్పుడూ లేనిది ప్రియ అలా మాట్లాడేసరికి మహి షాక్గా చూశాడు. తనేమందో గుర్తు చేసుకొని మహేంద్ర ఫేస్ చూడలేక తలని దించుకుంది ప్రియ. ప్రియా, సారీ బావా అని తలెత్తకుండానే సమాధానమిచ్చింది. ఎందుకు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు? అమ్మ, అత్తయ్య మాటలకి భయపడా సూటిగా అడిగాడు. అవును అంటూ ఏడుస్తూ మహేంద్రని హత్తుకొని, అయినా నేను నీతో మాట్లాడను, నాకు చాలా కోపంగా ఉంది, నువ్వు నిజంగానే మారిపోయావు బావా అంటుంది ప్రియ. ప్రియా, అవును, ఈవినింగ్ కాల్ చేస్తే ఫోన్లో ఏమన్నావు మర్చిపోయావా అని ఏడుస్తూ అడిగింది. అప్పుడు కానీ గుర్తుకు రాలేదు మహేంద్రకి తను ప్రియతో కోపంగా మాట్లాడిన విషయం. సారీ ప్రియా అంటాడు. బావా, నిన్నొకటి అడగనా కళ్ళు తుడుచుకుంటూ అంది. ఏంటి అని ఆమె పక్కన పడుకుని అడిగాడు. నువ్వు నన్ను వదిలేయవు కదా. ఆ మాటకి మహేంద్ర ఏం మాట్లాడలేదు. సూటిగా ప్రియ కళ్ళల్లోకి చూశాడు. ఏం అర్థమైందో ఆమెకి మహేంద్ర గుండెలపై వాలిపోయింది. ప్రియా, ఇంకెప్పుడు నా మీద కోప్పడకు బావా, ఎంత భయం వేసిందో తెలుసా? అయినా నీ పర్మిషన్ లేకుండా పిఏ, అదే వచ్చిన అమ్మాయి వెళ్ళిపోతే ఎందుకంత కోపం? చూడు, ఈ మహేంద్ర ఏదైనా సహిస్తాడు, కానీ ఇచ్చిన మాటకి వాల్యూ ఇవ్వకపోతే మాత్రం అస్సలు సహించడు. బాస్ని నాకు చెప్పాలి కదా, అందుకే కోపం వచ్చింది అంటాడు మహేంద్ర. మూర్తి గారు చెప్పారు కదా బావా, వాళ్ళ పాపకి కడుపు నొప్పి వస్తుందని. ఏ తల్లైనా బిడ్డకి చిన్నది జరిగినా తట్టుకోలేదు. ఆ టైంకి ఏదనిపిస్తే అదే చేస్తారు. తను అంతే బావా. అయినా పిల్లల విలువ తెలిస్తే నువ్వెందుకు ఇలా మాట్లాడతావు?
ఎందుకో ప్రియ మాటలు ఎక్కడో తగులుకున్నాయి మహేంద్రకి. అంటే నీ ఉద్దేశం నాకు పిల్లలంటే అంటాడు. నీకిష్టం లేదు బావా. అందుకే కదా నాతో పిల్లల్ని కంటానికి అంటూ భయంగా చూసింది. ప్రియా, ప్లీజ్ బావా, నాకు పిల్లలు కావాలి. అదైతే కుదరదు ప్రియా. ఎందుకు కుదరదు? నీకు నేనంటే ఇష్టం లేదుగా. అమాయకంగా అన్న మహేంద్ర మాటలకి ప్రియా గట్టిగా నవ్వింది. పిల్లలు కావాలి అన్న నా ఉద్దేశం ఏంటో నీకు అర్థం కాలేదా? సిగ్గుపడుతూ చెప్పిన ప్రియ మాటలకి మహేంద్ర నవ్వుతూ ప్రియని గుండెలకి హత్తుకున్నాడు. ఎవరో అన్న మాటలకి నీ మనసు మార్చుకుని నా దగ్గరికి రావటం కాదే, ప్రేమగా రావాలి అంటూ ప్రియ నుదుటన ముద్దు పెట్టి, బయట చిన్న పనుంది చూసుకొని వస్తాను. హోటల్కా? కోపంగా అడిగింది. ఏయ్, కొట్టానంటే ఆఫీస్ పని మీద వెళ్తున్నాను. వర్క్ అయిపోయింది కదా అనుమానంగా అడిగింది. ప్రియా, నిజంగానే వర్క్ ఉంది, 1 గంటలో వచ్చేస్తాను అని ప్రియా నుదుటిన ముద్దు పెట్టి బయటికి వచ్చాడు. అప్పటికి కార్ దగ్గర నిలబడి భయంగా ఉన్నాడు మూర్తి. మూర్తికి తెలుసు మహేంద్ర కోపం ఎలా ఉంటుందో. ఎవరైనా చెప్పిన మాటకి బదులివ్వకపోయినా రెక్లెస్గా ఉన్నా తనకి పిచ్చి కోపం వస్తుందని. మూర్తి, కార్తీ అంటాడు. సార్ అది కాదు, చెప్పింది చెయ్యి అని కారు ఎక్కాడు. పాపం మౌలి పరిస్థితి. మూర్తి మాట పూర్తి కాకుండానే సీరియస్ లుక్ ఇచ్చాడు మహేంద్ర. మూర్తి మాత్రం ఏం చేస్తాడు? వేగంగా కార్ పోనిచ్చాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.